గెలిచేసింది. చపాక్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ IPL 2025లో తమ మొదటి విజయాన్ని నమోదు చేశారు. గైక్వాడ్ క్యాప్టెన్సీలో మహేంద్ర సింగ్ ధోని కొండంత అండతో ముంబై ఇండియన్స్ టీం ని మట్టు పెట్టారు చెన్నై సూపర్ కింగ్స్. నాకు ఈ మ్యాచ్ పైకి పదే పదే గుర్తొస్తున్న మూమెంట్ సూర్యకుమార్ యాదవ్ ని మహేంద్ర సింగ్ ధోని అవుట్ చేయడం. రియాక్షన్ టైం ఎంతో తెలుసా? 0.12. 43 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల కుర్రాడిలా అంత ఫాస్ట్ గా ఎలా స్టంపింగ్ చేస్తున్నావు సామి? మొత్తానికి ఆనవాయితీ ప్రకారం ముంబై ఇండియన్స్ తమ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. షాకింగ్ న్యూస్ ఏమిటంటే ముంబై ఇండియన్స్ ఆడిన లాస్ట్ 13 ఫస్ట్ మ్యాచెస్లో 13 ఫస్ట్ మ్యాచెస్ ఓడిపోయారు. సో ఆనవాయితీ ప్రకారమే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు కాబట్టి ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కూడా పెద్దగా బాధ కలిగించదు. ఎనీవేస్ మ్యాచ్ ఓడిపోవడానికి కొన్ని మెయిన్ రీజన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్ హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా లేరు. ఇంకా సరైన ఆర్డర్ లో బ్యాటింగ్ లైనప్ కూడా లేదు. ఫస్ట్లీ చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. డివ్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి చేజింగ్ చేసేటప్పుడు మ్యాచ్ ఈజీ అవుతుందని గైక్వాడ్ టాస్ గెలిచి బౌలింగ్ ని తీసుకున్నాడు. ఇక ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయగా రోహిత్ శర్మ ఫస్ట్ ఓవర్ లో 4th బాల్ కే ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో డక్అవుట్ అయ్యాడు. ఇక 1 డౌన్ లో విల్ జాక్స్ వచ్చాడు. 1 డౌన్ లో తిలక్ వర్మ వచ్చింటే చాలా బాగుండేదని నా ఒపీనియన్. ఎందుకంటే 1 డౌన్ లో తిలక్ వర్మకి చాలా మంచి రికార్డు ఉంది. తర్వాత ఓపెనర్ గా వచ్చిన రికల్టన్ కూడా ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లోనే కాటన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత విల్ జాక్స్ కూడా ఎక్కువసేపు నిలబడలేదు. అశ్విన్ వేసిన క్యారమ్ బాల్ కి విల్ జాక్స్ కూడా అవుట్ అయిపోయాడు. ఇక తర్వాత సూర్య అండ్ తిలక్ కలిసి చాలా మంచి పార్ట్నర్షిప్ ని నెలకొల్పారు. ఒకవైపు 3 వికెట్స్ పడిపోయినా కూడా తిలక్ వర్మ కౌంటర్ అటాక్ చేస్తూనే బ్యాటింగ్ చేశాడు. అంతా బాగుంది, ఇద్దరు స్థిరంగా ఆడుతున్నారు అనుకునే టైంలో నూర్ అహ్మద్ రంగంలోకి దిగాడు. నూర్ అహ్మద్ వేసిన 2వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ ని అవుట్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ ని స్టంప్ అవుట్ చేశాడు మన మహేంద్ర సింగ్ ధోని. అది కూడా 0.12 సెకండ్స్ లోనే. బాల్ అలా ధోని చేతుల్లోకి వెళ్ళింది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే వికెట్స్ పైన పెట్టేశాడు. దీంతో స్థిరంగా మారిన వాళ్ళ పార్ట్నర్షిప్ కి బ్రేక్ వేశాడు మహేంద్ర సింగ్ ధోని. తర్వాత వచ్చిన రాబిన్ మిన్స్ ని, సెటిల్ అయి ఆడుతున్న తిలక్ వర్మని, ఇంకా నామందిర్ ని అందరినీ అవుట్ చేశాడు నూర్ అహ్మద్. తను CSK తరపున ఆడుతున్న ఫస్ట్ మ్యాచ్ లోనే చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే నూర్ అహ్మద్ ముంబై ఇండియన్స్ పాలిట ఒక శాపంగా మారాడు. తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోయారు. అప్పుడే దీపక్ చాహర్ ఎక్సలెంట్ బ్యాటింగ్ ఆడి 155 రెస్పెక్టివ్ టోటల్ రావడంలో కీ రోల్ ప్లే చేశాడు. 15 బాల్స్ లోనే 28 రన్స్ చేశాడు. ముంబై ఇండియన్స్ ని 155 రన్స్ కే కట్టడి చేయడంలో కీ రోల్ ప్లే చేశాడు నూర్ అహ్మద్. ఇక 156 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగింది చెన్నై సూపర్ కింగ్స్. ఓపెనర్స్ గా సర్ప్రైజింగ్లీ రుతురాజ్ గైక్వాడ్ రాలేదు. రచిన్ రవీంద్ర అండ్ రాహుల్ త్రిపాఠి మ్యాచ్ ని స్టార్ట్ చేశారు. 2nd ఓవర్లోనే పవర్ ప్లే స్పెషలిస్ట్ అయిన దీపక్ చాహర్ రాహుల్ త్రిపాఠి వికెట్ తీసుకోవడంలో సక్సెస్ సాధించాడు. ఇక తర్వాత రచిన్ రవీంద్ర అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు క్రీజ్లో అలా పాతుకుపోయారంతే. మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. రచిన్ రవీంద్ర స్లోగా ఆడుతున్నా గైక్వాడ్ మాత్రం అటాకింగ్ గేమే ఆడుతున్నాడు. వీళ్ళిద్దరూ 27 బాల్స్ లోనే 50 పార్ట్నర్షిప్ ని కంప్లీట్ చేశారు. ఇక రుతురాజ్ గైక్వాడ్ కేవలం 22 బాల్స్ లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ముంబై ఇండియన్స్ టీం దగ్గర నుంచి మ్యాచ్ మొత్తాన్ని లాగేసుకున్నాడు మన రుతురాజ్ గైక్వాడ్. సూర్యకుమార్ యాదవ్ కూడా మాట్లాడుతూ ఇలానే చెప్పాడు. అయితే వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేయడానికి వచ్చాడు విఘ్నేష్. ఈ యంగ్స్టర్ ఎంత మంచి బౌలింగ్ చేశాడంటే అతడి బౌలింగ్ తో ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ ని, శివం డూబేని, దీపక్ హుడాని ఇలా CSK టాప్ ఆర్డర్ మొత్తాన్ని కూల్ చేశాడు ఈ యంగ్స్టర్. తర్వాత శామ్ కరణ్ వికెట్ ని విల్ జాక్స్ తీసుకున్నాడు. వచ్చిన వాళ్ళందరూ వచ్చినట్టే వెళ్ళిపోతున్నారు. ఇంకోవైపు ఏమో రచిన్ రవీంద్ర నిలబడి ఆడుతున్నాడు. ఇక తర్వాత రవీంద్ర జడేజా వచ్చి మ్యాచ్ ని చివరి దాకా తీసుకెళ్లాడు. తర్వాత జడేజా రన్అట్ అవ్వడం, తర్వాత ధోని రావడం, స్టేడియం మొత్తం మరుపులతో హోరెత్తిపోవడం జరిగింది. ధోని వస్తుంటేనే చూసే మాకే గూస్ బంప్స్ వచ్చాయంటే స్టేడియంలో ఉన్న వాళ్ళకి ఇంకెలాంటి ఫీల్ ఉంటుందో. మొత్తానికి ధోని రాకుండానే మ్యాచ్ ఫినిష్ అయిపోతుంది అనుకున్నాం. బట్ జడేజా అవుట్ అవడంతో ధోని వచ్చాడు. ధోని 2 బాల్స్ ఆడి 2 డాట్ చేశాడు. ధోని మ్యాచ్ని ఫినిష్ చేయకపోయినా ధోనిని చూసినందుకే చాలామంది ఆనందంతో కడుపు నిండిపోయి ఉంటుంది. ఇక తర్వాత ఓవర్లో రచిన్ రవీంద్ర 6 కొట్టి మ్యాచ్ని ఫినిష్ చేశాడు. సో ఇలా ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో బెస్ట్ మూమెంట్ అంటే ధోని స్టేడియంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు స్టేడియం నుంచి వచ్చిన శబ్దాలు అండ్ ధోని సూర్యకుమార్ యాదవ్ని 0.12 సెకండ్స్లో స్టంపింగ్ చేయడం.
సో ఈ రెండు మూమెంట్స్ నాకైతే తెగ నచ్చేసాయి. సో మొత్తానికి మ్యాచ్ అయితే ఇలా జరిగింది, చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే ఈ వీడియోకి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.